అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన 3 ప్రధాన పార్టీలు. ఇప్పుడు జనసేన పార్టీ సింబల్ వేయలేదు అనుకుంటారేమో, జనసేన పార్టీది వేయకపోవడానికి ఒక కారణం ఉందలే. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏంటంటే మెయిన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సబ్జెక్టు ఒక మంచి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఒకటి ఉంది. తెలుగుదేశం పార్టీని ఈ పార్టీ ఎప్పుడు ఏమని విమర్శిస్తారు? పెత్తందారుల పార్టీ అంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్లోకి వచ్చిన ప్రతిసారి, పబ్లిక్ మీటింగ్ పెట్టిన ప్రతిసారి, అది ప్రభుత్వ అధికారిక మీటింగ్ అవని, పార్టీ మీటింగ్ అవని, వెన్యూ ఏదవని, ఎక్కడవని, ఆయన వాడే పదం పెత్తందారుల పార్టీ. పెత్తందారులు అని అంటారు. యాక్చువల్లీ ఆ పెత్తందారితనం ఈ పార్టీలో కూడా ఉంది, లేదని ఎవరు అనరు. ఈ పార్టీలో కూడా అవినీతి ఉంది. దాచుకో పార్టీ ఈ పార్టీ అంటారు, కానీ ఈ పార్టీలో కూడా బీభత్సమైన కరప్షన్ ఉంది, అది ఎవరో కాదనరు. కాకపోతే తెలుగుదేశం పార్టీ ఇక్కడ మార్చుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. చాలా కీలకమైన సూక్ష్మమైన ఒక పాయింట్ నేను ఒక ఉదాహరణతో సహా చెప్తా. నా కళ్ళెదురుగా నేను చూసిన ఉదాహరణతో సహా చెప్తా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక 2 నియోజకవర్గాలు ఉదాహరణ. ఒక ఏ అనే నియోజకవర్గం, బి అనే నియోజకవర్గం. నియోజకవర్గాల పేర్లు ఇప్పుడు చెప్పను. ఇది అన్రిజర్వ్డ్, ఇది రిజర్వ్డ్. ఇది రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈ సీటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుడికి సీటు ఇచ్చారు. ఈ సీటు ఎస్సీల్లో ఒకరికి సీటు ఇచ్చారు. ఓకేనా? ఈ సీటు ఫస్ట్ లిస్ట్లోనే వచ్చింది పేరు. ఇది ఫస్ట్ లిస్ట్లోనే పేరు వచ్చింది. రిజర్వ్డ్ నియోజకవర్గానికి సంబంధించి ఎవరు పోటీ చేస్తారనేది ఈ సీటు ఫస్ట్ లిస్ట్లోనే వచ్చింది. ఈ సీటు సెకండ్ లిస్ట్లో వచ్చింది. జాగ్రత్తగా వినండి. సో ఈ బి అనే రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఉన్న టీడీపీ ముఖ్య నాయకులు, మండల్ లెవెల్లో డామినేట్ చేసే నాయకులు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ అనుకూల సామాజిక వర్గానికి చెందిన నాయకులు, వాళ్ళు ఇన్ఛార్జిని ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో ఆ క్యాండిడేట్ని కలవలేదు. ఎందుకు కలవలేదు? క్యాండిడేట్ కొత్తడు, మమ్మల్ని కలుపుకోలేదు. ఆయనే మమ్మల్ని కొత్త అభ్యర్థి కదా, మా దగ్గరికి రావాలి, మమ్మల్ని కలవాలి, మా ఊరు వచ్చి మమ్మల్ని కలిస్తేనే మేము ఆయన కోసం పనిచేస్తాం, లేకపోతే పని చెయ్యము అని కూర్చున్నారు. దాదాపుగా అలా ఒక 30 మంది కీలక నాయకులు, ఒకే సామాజిక వర్గానికి చెందిన 25 నుంచి 30 మంది కీలక నాయకులు ఆయన అభ్యర్థి మా ఇంటికి వచ్చి బతిమలాడితే మేము పార్టీకి పనిచేస్తాం, ఆయనకు పనిచేస్తాం, లేకపోతే మేము పని చేయం అని కూర్చున్నారు. ఎందుకు? ఒకవేళ ఆ అభ్యర్థి గెలిస్తే, నేను చాలా సందర్భాల్లో చెప్పా, తెలుగుదేశం పార్టీలో రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో గెలవకపోవడానికి, వరుసగా ఓడిపోవడానికి కారణం ఆ పార్టీ వాళ్ళే ఓడిస్తారు. ఎందుకంటే వీళ్ళ పెత్తనం పోతుందని. పామర్రు కానీ, తిరువూరు కానీ, రైల్వే కోడూరు కానీ, ఇలా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఆ 30 మంది నాయకులు భీష్మించి కూర్చున్నారు. మా ఇంటికి ఆయన రావాలి, మమ్మల్ని అడగాలి, మమ్మల్ని కలవాలి, అప్పుడు మేము వెళ్తాం, ఆయనకు పనిచేస్తామని కూర్చున్నారు. ఇదే నాయకులు రెండో లిస్టులో ఈ నాయకుడికి పేరు రావడంతో వరుసగా వెళ్ళిపోయారు. వెళ్ళి పుష్పగుచ్చాలు, సెల్ఫీలు, ఫోటోలు, అభినందనలు, పెద్ద పెద్ద మాలలు, భజనలు, ఇవన్నీ. సో మరి దీన్ని ఏమంటారు? ఒకసారి ఆలోచించండి, దీన్ని ఏమంటారు? ఈయనకి సీట్ వచ్చాక, ఈ నియోజకవర్గంలో ఆయనకి సీట్ వచ్చాక ఆయన ఏమన్నా వెళ్ళి ఈ నాయకులను కలిశాడా? ఈ 30 మంది 25 మంది నాయకులను కలిశాడా? కలవలేదు కదా. ప్లస్ వాళ్ళదేమో నియోజకవర్గమా? కాదు కదా. కొన్ని సొంత రిలేషన్స్ ఉన్నాయా? సొంత బంధుత్వం ఉందా? లేదు కదా. సామాజిక వర్గం ఒకటి. సో ఇక్కడ నేనేమంటానంటే, ఈయన పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థే, ఈయన పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థే. ఈయన ఫస్ట్ లిస్ట్లో పేరు వచ్చింది. ఫస్ట్ లిస్ట్ అంటే దాదాపుగా ఎన్ని రోజులైంది? ఒక 20 రోజులకు పైగా అయింది. ఫస్ట్ లిస్ట్లో పేరు వచ్చిన వ్యక్తికి 20 రోజులైనా ఇప్పటికీ కలవల. ఆ అభ్యర్థి కూడా కలుపుకునే ప్రయత్నం చెయ్యట్లా. ఆ అభ్యర్థి కూడా కలుపుకోవాల్సింది కొంచెం స్లో. ఆ అభ్యర్థి ఏంటంటే కాస్త స్లో, రాజకీయాలకు కొత్త, పాలిటిక్స్ చేయడంలో కొత్త, కమ్యూనికేషన్లో కూడా కాస్త కొత్త. సో అటువంటి వాడిని ముందుండి నడిపించాల్సిన నాయకులు భీష్మించి కూర్చున్నారు. అతను మా దగ్గరికి వచ్చి మా ఈగో చల్లారిస్తేనే వెళ్తామని. కానీ ఈయన దగ్గరికి మాత్రం సెల్ఫీలు, పుష్పగుచ్చాలు.
ఈయన దగ్గరకు వెళ్ళడాన్ని నేను తప్పట్టట్లా, ఇది నేను తప్పట్టట్లా. ఆయన కీలక నాయకుడు, గతంలో చాలా ఎమ్మెల్యేగా పనిచేశారు, కీలక నాయకుడు, అది తప్పు కాదు నా దృష్టిలో. కానీ ఇది తప్పు, క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళకపోవడం తప్పు. మన నియోజకవర్గం, మన అభ్యర్థి, మన పార్టీ అనే పందా లేదు. సో అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే టీడీపీని పెత్తందారులు అని అనేది అందుకే. వాళ్ళు రావాలి, మేము వెళ్ళాం. సరే, ఈ కల్చర్ ఏమైనా వైసీపీలో లేదా అని అనుకోవచ్చు. వైసీపీలో ఇంకా దరిద్రంగా ఉంది. వైసీపీలో కూడా రిజర్వ్ నియోజకవర్గాల్లో పెత్తనం ఆ సామాజిక వర్గానిదే, వైసీపీ వాళ్ళ సామాజిక వర్గానిదే ఉంటుంది. కానీ ఎస్సీ ప్లస్ రెడ్డి కాంబినేషన్లో వాళ్ళు గెలిపిస్తున్నారు, గెలిపించి పెత్తనం చేస్తున్నారు, వీళ్ళు ఓడిస్తున్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి నా పాయింట్. ఎస్సీ ప్లస్ రెడ్డి కాంబినేషన్లో ఎస్సీ ప్లస్ రెడ్డి సీట్లు వైసీపీ గెలుస్తుంది. కానీ ఎస్సీ ప్లస్ కమ్మ కాంబినేషన్ సీట్లు టీడీపీ ఓడిపోతుంది. అదే తేడా, రెండిటికి అదే తేడా. ఇది దశాబ్దాల తరబడి పెరిగిపోయింది. దీనికి ఉదాహరణలు నేను చెప్పనా? తిరువూరు, పామర్రు, ఇలా ఇంకా ఉన్నాయి సోన్సో కొన్ని ఉన్నాయి. దీనికి ఉదాహరణలు చెప్పనా? నందికొట్కూరు, ఎర్రగొండపాలెం. ఇక్కడ మనం చెప్పుకోవాలంటే ఎస్ఎన్ పాడు, ఈవెన్ ఇక్కడ ఇంకా మనం చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి. కోడుమూరు అని అదని ఇదని చాలా ఉన్నాయి. సో ఇదనమాట. సో ఇక్కడ మారాల్సింది ఎవరు అనేది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలు. థ్యాంక్ యూ.